ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రజలోడు హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, ప్రేమలో కపటం ఉండకూడదు అని చెప్తూ చెడ్డ ప్రేమను అసహించుకునుడి, మంచి ప్రేమను హత్తుకొని ఉండుడి అని దాని అర్థం. చెడ్డ ప్రేమలు కూడా ఉంటాయా? ఉంటాయి. చాలామంది మందిరానికి వస్తూనే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని మాట్లాడుతూనే ఉంటారు, పిలుస్తూనే ఉంటారు. హృదయములో మాత్రము చెడ్డ ఆలోచన ఉంటుంది. దానిని చెడ్డ ప్రేమ అంటారు. అలాంటి ఉండకూడదు. మందిరానికి వచ్చేది ప్రేమించుకోవడానికి కాదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి కాదు, భక్తి నేర్చుకోవడానికి మందిరానికి వచ్చి భక్తి నేర్చుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. చెడ్డ ప్రేమను అసహించుకునుడి, మంచి ప్రేమను హత్తుకుని ఉండడి. చెడ్డదానిని అసహించుకునుడి, మంచి దానిని హత్తుకొని ఉండడి అని చెప్తూ, ఏంటి మంచిది అని గమనించినట్లయితే మన దృష్టికి మంచిది కాదు. మన దృష్టికి మంచిదైనది దేవుని దృష్టికి చెడ్డది కావచ్చు. మన దృష్టికి చెడ్డదైనది దేవుని దృష్టికి మంచిది కావచ్చు. అలా కాకుండా దేవుని దృష్టికి మంచిది ఏంటి గుర్తుబట్టి మన దృష్టి ప్రక్కన పెట్టాలి. మనం ఇష్టం వచ్చినట్టు నడవటానికి, మనుషులకు నచ్చినట్టుగా మనం నడవటానికి, మనకు నచ్చినట్లుగా మనం నడవటానికి, మనం మన సొత్తు కాదు, మన వలన యేసయ్య వెల అనగా తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన ఇష్టం మనం నెరవేర్చడానికి కుదరదు. దేవుని ఇష్టాన్ని మనము నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మన మనసుకు నచ్చినది మన మనసుకి మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో వివేచించే జ్ఞానం ఉండదు. మన మంచిదనుకున్నది దేవుని దృష్టికి చెడ్డదవుతుంది, మనం చెడ్డదనుకున్నది దేవుని దృష్టికి మంచిదవుతుంది. మన దృష్టి ప్రక్కన పెట్టి అనంత జ్ఞాని యేసయ్య దృష్టికి ఏది మంచిది గమనించి, గుర్తుపట్టి, వివేచించి ఆయన దృష్టికి మంచిది మనం చేసినప్పుడు అది మనకి గొప్ప దీవెన. నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన దృష్టికి మంచిది ఏంటి అనేది కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాను. స్తుతించుట అనే మాట చాలా సందర్భాల్లో నేను చెప్పి ఉన్నా. అయినను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే నువ్వు స్తుతించడం మానేసావు, అది మరి గుర్తు చేస్తున్నాడు. నేను చేతులు ఎత్తమని అనను, నీకు నీ అంతరాత్మ తెలుసు. ఈరోజు మోకరించి దేవుని స్తుతించావా? స్తుతించటం అంటే
మనసు ఎక్కడో పెట్టి, ఎక్కడో చదువుకున్న కొడుకు మీద, ఎక్కడో చదువుతున్న కుమార్తె మీద, ఎక్కడో ఉన్న చెల్లెల మీద, ఎక్కడో ఉన్న తల్లిదండ్రుల మీద, ఎక్కడో ఉన్న పిల్లల మీద మనసు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అంటూ, లేదా ఎప్పుడో జరిగిపోయినటువంటి పాపాన్ని గుర్తు చేసుకుంటూ, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఎవరెవరో అన్నటువంటి దూషించి ద్వేషించే మాటలను వాళ్ళు అలా తిట్టారు ఇలా తిట్టారని అవన్నీ గుర్తు చేసుకుంటూ, కక్షాద్వేషాన్ని గుండెలో రేపుకుంటూ, నోటితో మహాపరిశుద్ధుడా స్తోత్రం 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 అని స్తుతిస్తున్నావేమో, అది దేవునికి ఇష్టమైన స్తుతి కాదు. నువ్వు స్తుతించాను అనుకుంటున్నావు దేవుణ్ణి, దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు స్తుతించలేదు. నువ్వు స్తోత్రం చెప్తున్నప్పుడు మహాపరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3 సార్లు ఎందుకు? మన దేవుడు ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుడు. 3 ఉన్నారు పరిపాలనలో, కానీ ఒకే మనస్సు, ఒకే భావము, ఒకే తాత్పర్యం, ఒకే నడిపింపులో ఉంటారు. కనుక ఒకడే దేవుడు అంటారు. కానీ 3 ఉన్నారు పరిపాలన. 3 కాబట్టి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 3 సార్లు కరెక్ట్గా ఉండిద్ది. ఎందుకు 3 సార్లు అంటే, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అందుకు నువ్వు కూడా స్తుతించేటప్పుడు మహాపరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అలా ఆయన ఘనమైన పేరులు చెప్పి స్తుతించు. తర్వాత నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టావయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, రక్తము ద్వారా నా పాపాలు కడిగి పరిశుద్ధపరిచావు స్తోత్రం స్తోత్రం, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చావు స్తోత్రం, అలా 3 సార్లు. భార్యని ఇచ్చావు స్తోత్రం 3 సార్లు, పిల్లల్ని ఇచ్చావు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇల్లు ఇచ్చావు, పొలం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు అని ఒక్కొక్కటి చెప్పటం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలా చెప్పేటప్పుడు నీ మనసు ఎక్కడికి వెళ్ళకూడదు. మనసు ఎక్కడికైనా వెళ్ళింది అంటే అది ఏక మనసు లేదు అని అర్థం. దానిని వేషధారణతో కూడిన ప్రార్థన అంటారు. అది మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. ఆడ మాట ఉంటుంది, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ, తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అది హృదయం అంటే ఆలోచన. నీ హృదయ ఆలోచన ఎక్కడో ఉంది. హృదయ ఆలోచన ఎక్కడో పెట్టి దేవుడిని స్తుతిస్తున్నావంటే అది వేషధారణతో కూడిన ప్రార్థన. పశ్చాత్తాపడితే వేసే దేవుడు క్షమిస్తాడు. వేషధారణ క్షమించలేని ప్రార్థన చేస్తున్నావేమో, మనసు ఎక్కడో పెట్టి దేవుడిని స్తుతిస్తున్నావా, అది కరెక్ట్ కాదు. నువ్వు చెప్తున్న మాటల మీదే మనసు ఉండాలి. అలాగే రెండోదిగా యోబు జీవితంలో అన్ని ఇచ్చినప్పుడు స్తుతించాడు, అన్ని పోయినప్పుడు కూడా స్తుతించాడు. మీకు మేలు జరిగినప్పుడు దేవుడిని స్తుతిస్తారు, కీడు జరిగినప్పుడు దేవుడిని స్తుతించగలవా? యాడున్నాడు రా దేవుడు? దేవుడు లేడు, గీవుడు లేడు, మందిరం లేదు, గిందిరం లేదు, ప్రార్థన లేదు, గీర్ధం లేదు, సేవకులు లేడు, గీవుడికి వెళ్ళి ఇక నేను రాను అంటే. మేలు జరిగినప్పుడు దేవుడిని స్తుతిస్తారు, కీడు జరిగినప్పుడు దేవుడిని స్తుతించరు. కానీ నిజమైన పరిపూర్ణమైన భక్తి ఏంటంటే, మేలు జరిగినప్పుడు స్తుతించావు కదా, కీడు జరిగిన దేవుణ్ణి దూషించక, దేవుణ్ణి ద్వేషించక, దేవుణ్ణి అవమానపరచక, దేవుణ్ణి దుఃఖపరచక, దేవుణ్ణి కన్నీళ్ళు పెట్టించక, దేవుడు ఏ చేసినా నాకు మేలే చేస్తాడు, కీడు ఆయన చేయడు. ఇది సాతాను చేసి ఉంటాడు. ఒకవేళ దేవుడు నన్ను పరిశోధకు నడిపిస్తున్నాడేమో, దీని తర్వాత ఏదో గొప్ప దీవెన దాగి ఉన్నదేమో అని అనుకోవాలే కానీ, దేవుడు పొరపాటున
కీడు చేయడు. అలా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానం ఎదురైనా, ఏది ఎదురైనా దేవుడిని అప్పుడు ఇంకా బాగా స్తుతించు. మామూలు టైంలో నువ్వు తింటున్నది వేరు. జ్వరం వచ్చినప్పుడు చేదుగా ఉంది, నోరు తినకపోతే రోగం ఎక్కువైంది తెలుసా. టాబ్లెట్ వేసుకున్నావు, తినటల్లా. ఆ టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొత్త కొత్త జబ్బులు వస్తాయి. రోగం వచ్చినప్పుడే బాగా తినాలి. తింటే క్రొత్త రక్త కణాలు ఏర్పడి ఆ చెడ్డ వైరస్ను చంపేస్తుంది. త్వరగా విడుదల పొందుతావు నీవు. రోగం వచ్చినప్పుడు ఎక్కువగా తినాలి. అలాగే కష్టం వచ్చినప్పుడే, కన్నీళ్ళు ఎదురైనప్పుడే, నిందలు ఎదురైనప్పుడే, అవమానం ఎదురైనప్పుడే, దరిద్రత ఎదురైనప్పుడే నువ్వు మందిరం విడిచిపెడుతున్నావు. అప్పుడే ఎక్కువగా నువ్వు దేవుడిని స్తుతించాలి. అప్పుడే ఎక్కువగా దేవుడిని కనపరచాలి. అప్పుడే ఎక్కువగా దేవుని మందిరానికి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎక్కువగా దేవుని దగ్గర అవ్వాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ఉపవాసం అండి, కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశాడు. కష్టం వచ్చినప్పుడే ఆయన మందిరానికి వెళ్ళాడు. అషూరు రాజు లెటర్ రాసి పంపించాడు. కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇంత భక్తి చేస్తున్నా, నాకేంటి శ్రమ, నాకేంటి కష్టం, నాకేంటి నింద, నాకేంటి అవమానం, దేవుడు లేడు, గీవుడు లేడు అని అన్నాడా? కష్టం వచ్చినప్పుడే దేవుని మందిరానికి వెళ్ళాడు. భక్తి గలవాడు. భక్తి అంటే ఇదే. శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే నువ్వు దేవునికి ఇంకా బాగా దగ్గర అవ్వాలి. వెలుగుకు దగ్గర కానీ చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. వెలుగనే యేసయ్యకి దగ్గర అయినప్పుడు చీకటి అనే సాతాను శక్తులు పారిపోతాయి. కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి బాగా స్తుతించాలి. ఉపవాసం ఉండాలి, బాగా స్తుతించాలి. కష్టం వచ్చినా దేవుణ్ణి స్తుతించాలి. సంతోషం వచ్చినా దేవుణ్ణి స్తుతించాలి. మేలు కడిగినప్పుడు స్తుతించాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తి అయితే, నేను రోజుకు దేవుణ్ణి 1 గంట సేపు స్తుతిస్తా. నువ్వు 1 అరగంట దేవుడిని స్తుతిస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఇశ్రాయేలు సై స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు. స్తుతించగానే దేవుడు వచ్చి నీ ముందు నిలబడతాడు. ఆయన రాగానే సాతాను శక్తులు మొత్తం పారిపోతాయి నీ ఇల్లు విడిచిపెట్టి. ఆయన సర్వసంపదలకు గని వెలుగని యేసయ్య రాగానే చీకటైన సాతాను శక్తులు మొత్తం నీ ఇల్లు విడిచిపెట్టి పారిపోతాయి. అలాగే సర్వసంపదల గని వచ్చాడు అంటే ఏ దీవెన లేని బాధపడుతున్నావు, ఆ దీవెని ఇచ్చి వెళతాడు. స్తుతించడం వల్ల ఎన్ని లాభాలు చూడు. ఎరుగో గోడ బలమైనది. ఎరుగో గోడ మీద ఇప్పుడు మీరు కూర్చున్నారు, పక్కనే గోడ ఉంది, పహరీ గోడ. ఆ గోడ 6 అంగుళాల గోడ. ఎరుగో గోడ మందం ఎంతో తెలుసా? 30 అడుగులు అంట. 30 అడుగులు ఎరుగో గోడ మందం అంటే ఎవరు పగలగొట్టలేనంతగా బలంగా. యుద్ధం వచ్చినప్పుడు పైన రథాలు ఎలా ఎదురు తిరుగుతాయి స్పీడ్గా. ఎత్తుగా ఉంటుంది గోడ. ఇశ్రాయేలు ఎరుగో గోడలు కోల్చడానికి గడ్డపారలు కానీ సొత్తెలు కానీ 6 రోజులు తిరిగారు గోడ చుట్టూ. మొదటి రోజు ఒకసారి తిరిగారు, స్తోత్రం చెప్పుకుంటారు. రెండో రోజు ఒకసారి తిరిగారు, స్తోత్రం చెప్పుకుంటారు. 6 రోజులు రోజుకు ఒకసారి తిరిగారు, స్తోత్రం చెప్పుకుంటారు. ఏడో రోజు 7 సార్లు తిరిగారంట, స్తోత్రం చెప్పుకుంటా. ఏం జరిగింది తెలుసా? 6 సార్లు తిరిగినప్పుడు కూడా ఏం కాల. 7ఓసారి కంప్లీట్ కాగానే గోడ దమామని కూలిపోయింది. కొట్టిగడిగా కాబట్టి స్థితిలో ఎంత పవర్ ఉందో చూడు. దేవునికి ఇష్టమైనది స్తుతి. కొందరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇలా చెప్తున్నాను, బాధపడక. నీ బలహీనతను గుర్తుపట్టి నేను నడిపిస్తాను. అక్క ఏం పాడతావక్క, పాట అనగలనే ఐసైపోతుంది. తర్వాత వాళ్ళు 10,000 అప్పటికినే ఇస్తావు, 50,000 అప్పటికినే ఇస్తావు, ఇంక ఏదడిగినా ఇస్తావు. అది నీ బలహీనత. అలాగే దేవునికి కూడా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనత ఏంటో కూడా మనకి చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? నేను ఇవ్వను, నువ్వంటే నాకు ఇష్టం లేదు పో అన్నవాడు కూడా దేవుణ్ణి స్తుతిస్తే ఆయన సింహాసనం మీద కూర్చోలేడు, దిగి వస్తాడు. ఆమె నిశ్చయముగా నేను దీవిస్తాడు. ఇది ఆయన బలహీనత. స్తుతిస్తే ఆయన ఉండలేడు. స్తుతి చాలా ఇష్టం ఆయనకి. నువ్వు ఏ పనికి వెళ్ళినా
మనసులో స్తోత్రం 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 అనుకుంటా ఉండు. నీతో దెయ్యాలు శాతపడి శక్తులు ఏమి ఉండలేవు, పని చేయవంతే, మొత్తం మారిపోతాయి. ఎందుకు తెలుసా? స్తుతించగల ఆయన వచ్చి ముందుంటాడు. నీ ముందు ఉన్నాడంటే నువ్వు ఏ పనికి వెళ్ళినా పని జరిగిద్ది అంతే. ఆటంకపరిచే సాతాను ఉండడు. నీకు సహాయం చేయడానికి యేసయ్య వచ్చాడు. మేలు కన్ఫామ్గా జరిగిద్ది. ఏ వస్తువు నీ దగ్గరికి వచ్చినా ఆ వస్తువుని వెంటనే నువ్వు వాడకూడదు. అది సెల్ ఫోన్ అయినా, టేబుల్ అయినా, బట్టలైనా, దువ్వెనైనా, ఏదైనా నీ చేతిలోకి రాగానే దాన్ని నువ్వు వాడకూడదు. దానికి ప్రార్థన చేసి దాన్ని పరిశుద్ధపరచి ఆ తర్వాత వాడుకోవాలి. దేవా, ఈ వస్తువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ రక్తాన్ని ప్రోక్షించండి, దీన్ని పరిశుద్ధపరచండి. దేవా, దీన్ని వాడుకోవడానికి నాకు కృపనివ్వండి. దీనివల్ల ఏ ప్రమాదం, ఏ నష్టం నాకు నా ఆత్మీయ జీవితానికి జరగకూడదు అని ప్రార్థన చేసుకొని అప్పుడు ఆ వస్తువుని నువ్వు వాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ వస్తువుని ఎవరో విగ్రహారాధికుడు తయారు చేసి ఉండవచ్చు. ఆ వస్తువుని ఎవడో వ్యభిచారి తయారు చేసి ఉండొచ్చు. ఆ వస్తువు దొంగ చేతుల నుంచి రావచ్చు. ఆ వస్తువు త్రాగుబోతుడి చేతుల నుంచి రావచ్చు. తయారు చేసినప్పుడు ఒకవేళ ఈ చెడ్డ అలవాట్లు వాడికి ఉన్నాయో, వాడి చేతితో పట్టుకున్నాడు, దాని మీద ఆ స్పిరిట్లు ఉంటాయి. అవి నువ్వు పట్టుకొని వాడుకుంటే ఆ స్పిరిట్లు నీ మీదకి వస్తాయి. నీ జీవితం పాడైపో. ప్రార్థన చేసి స్తుతించి దాన్ని పరిశుద్ధపరచి ఆ తర్వాత నువ్వు వాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తే అది ఆయన బలహీనత. అక్కడ ఉండలేడు, వచ్చేస్తాడు. ఆయన వాగ్దానానికి విరోధంగా ఏమి చేయడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద యెహోవా ఆసీనుడు. మరి నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడ్డావా? నువ్వు బాప్తిసం తీసుకుంటేనే ఇశ్రాయేలువి. బాప్తిసం తీసుకోకపోతే ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలును స్తుతిస్తే ఆయన దిగి వస్తాడు. ఇశ్రాయేలు అంటే మార్పు చెందినవాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలు అనగా విమోచించబడినవాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు విమోచించబడుతున్నావు. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే నువ్వు ఇశ్రాయేలువి. నీ పిల్లలు ఇశ్రాయేలు. నీ పిల్లలు స్తుతించినప్పుడు దేవుడు వచ్చి పిల్లలను కాపాడాలన్నా, నీ పిల్లలను గొప్పవారిని చేయాలన్నా, నీ పిల్లలను దీవించాలన్నా, నీ పిల్లలు బాప్తిసం తీసుకోవాలి. మా అబ్బాయి పెద్ద ఉద్యోగం చేయాలి, మా అమ్మాయి పెద్ద ఉద్యోగం చేయాలి, మా అమ్మాయికి మంచి కలెక్టర్ రావాలి, మా అబ్బాయికి మంచి అది రావాలి, ఇది రావాలి అనుకుంటున్నా. మంచిదే, దేవుడు ఇస్తాడు, మంచిదే. కానీ వాడు గుర్తుపెట్టుకో, నీ పిల్లలు స్తుతించాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ పిల్లలు ప్రార్థన చేయకపోతే రాదు. నీకు ఆరోగ్యం బాగలేకపోతే మీ అమ్మ టాబ్లెట్లు మింగిందనుకో, నీకు జ్వరం తగ్గిద్దా? అట్లాంటి తగ్గదు. అలాగే నువ్వు స్తుతిస్తున్నావు, మా పిల్లలకు తోడుగా ఉండయ్యా అని, మా పిల్లల్ని ఆశీర్వదించాయా అని, నా పిల్లల్ని కాపాడని నువ్వు స్తుతిస్తున్నావు. వాడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు, బాప్తిసం తీసుకోవాలా, స్తుతించట్లా, ప్రార్థన లేదు. నువ్వు ఎంత స్తుతించి అంత ప్రార్థన చేసినా దేవుడు అతనితో ఉండగలడా? ఆలోచించు. పరిశుద్ధుడు ఆయన, ఉండగలడా? ఉండలేడు. అందుకనే నీ కుమారుడిలో కూడా మార్పు రావాలి, నీ కుమార్తెలో మార్పు రావాలి. అయితే నువ్వు చేసే ప్రార్థన బట్టి, స్తుతిని బట్టి ఏ మేలు జరగదంటావా? జరిగిద్ది. కాపాడుతాడు నీ కుమారుడిని, కుమార్తెని కాపాడుతూ ఉంటాడు. అయితే వాళ్ళని దేవునిలోకి మార్చడానికి దేవుడు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. రక్షణ లేని నీ కొడుకు కొరకు, నీ కుమార్తె కొరకు నువ్వు చేసే ప్రార్థన సగమే వాడి మీద పనిచేసింది. ఆడి కూడా ప్రార్థన చేసుకుంటే, నీ కుమార్తె కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే రక్షణ పొంది ఫుల్ఫిల్ నిండైన దీవెన నీ కుమారుడి మీదకి వస్తుంది. ఇంకోటి కూడా చెప్తా దానికి సంబంధించిన మాట ఏంటంటే, ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుకి సమాధానంగా కలువునుగా కానండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు యోగ్యులైతే, నీవిచ్చిన సమాధానము, నువ్వు చేసిన ప్రార్థన వారి మీదకి వచ్చింది. వాళ్ళు యోగ్యులు కాకపోతే వాళ్ళ మీదకి రాదు. అది ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎంత స్తుతించినా నీ కుమారుడు స్తుతించకపోతే, నీ కుమార్తె స్తుతించకపోతే వారు యోగ్యంగా లేరు కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన వారి మీద పని చేయదు. కానీ అవన్నీ ఉంటాయి, ప్రక్కన పెడతాడు దేవుడు. ఈ స్తుతించిన స్తుతులు, ప్రార్థన అంతా కూడా చాలా ఎత్తుగా ఎక్కువైనాయి. ఏం జరిగిద్దో తెలుసా? చిన్న కాలం వస్తుంది, నీళ్లు పోకూడదని కట్టేశారు, నీళ్లు వస్తానే ఉన్నాయి, ఏడున్నాయి. తర్వాత నీళ్లు పెరిగాయి, ఏడుకొచ్చాయి. తర్వాత నీళ్లు పెరిగాయి, ఏడుకొచ్చాయి.
నీళ్లు పెరిగాయి, ఇక్కడికి వచ్చాయి. కట్ట ఇంత ఎత్తుంది కదా, నీళ్లు పెరిగాయి, ఇక్కడికి వచ్చాయి. నెక్స్ట్ నీళ్ళు ఇంకా పెరిగాయి. ఏం జరిగింది? కట్ట మీదకి చిన్నగా పారుతున్నాయి. తర్వాత ఏం జరిగింది? ఒక్కసారిగా నీళ్లు ఫోర్స్ పెరగగానే బలముగా కట్ట మొత్తాన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోతాయి నీళ్ళు. ఒక్క రోజున దేవుడు గద్దిస్తాడు, పశ్చాత్తాపం కలుగు చేస్తాడు, రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు, జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. స్థితిని మారుస్తుంది. స్తుతి అద్భుతాలు చేస్తుంది. స్తుతి ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. స్తుతి ఆత్మకార్యాలు చేస్తుంది. కృతజ్ఞత కలిగి దేవుడిని స్తుతించు. ఏక మనస్సు దేవుడిని స్తుతించు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని బాగా స్తుతించు. ఒక ఆవిడ ఇంట్లో అప్పులు ఉన్నాయన్నా, ఆయన చిన్న సమోసాల వ్యాపారం చేస్తాడన్నా, 2 ఆడపిల్లలు వయసుకు వచ్చారన్నా, ఇల్లు గడవటం కష్టంగా ఉంది, ఆ వ్యాపారం చేస్తాడు. ఒక రోజు ఉండదు, ఒక రోజు ఉండదన్నా సమోసాల వ్యాపారం. ఆయన ఇంకేం చేయలేడన్నా, మేమో బయటికి వెళ్ళి పని చేయలేమన్నా, మా పరిస్థితి ఏంటన్నా, పిల్లలకి ఎలా పెళ్లి చేయాలన్నా అని అడుగుతుంది. సరే ఓ పని చేయను, ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీ ముగ్గురు 2 ఆడపిల్లలు నువ్వు స్తుతించు. ప్రభా, మా భర్తకి ఏదైనా ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి అన్న. ఆయన వయసు 50 సంవత్సరాలు అన్న. నేను చెప్పింది చేయి అంతే. సరేనన్నా. ఉదయాన్నే లేచి మా ఆయనకి ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని పిల్లలు మా నాన్నకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని అరుస్తున్నారు. ఆయన దుప్పటి చూశాడు, మీకైనా సైతాన్ని పట్టిందా? అటుపోయి ఈరోజు నా మీద పడ్డారు ఏంది మీరు? నా వయసు 50, నాకు ఉద్యోగం ఎవడెత్తాడే? పరికి మళ్ళీ అట్లా మీకైనా దయ్యం పట్టిందా, మైండ్ పోయిందా అని తిట్టి పడుకున్నాడు. ఏం పట్టించుకోండి సోదరులు చెప్తాను. కొట్టడానికి వచ్చాడు, తిడుతున్నాడు అంట. ఆయన రక్షణ లేదు, అయినా ఏం పట్టించుకోండి సోదరాలు చెప్తానే ఉన్నారు. ఆయనకి సమస్యలు తీసుకుని స్కూల్ దగ్గరికి పోయాడు. బయట గేటుకి తాళం వేసిందంట. ఏంటంటే ఆ రోజు బంద్ అని చెప్పారంట. తర్వాత మరో రోజు వెళ్ళాడు, మళ్ళీ సమాసాలు తీసుకుని ఆ రోజు బంద్ అని చెప్పారంట. 3 రోజులు వెళ్ళాడు, ఆ రోజు బంద్. తర్వాత ఆదివారం వచ్చింది, 4 రోజులు. 4 రోజులు సమాసాలు తెచ్చుకున్నాడు, కానీ ఎక్కడ కొనలా. సమాసాలు ఎక్కువ తింటే సమస్యలు, ఎక్కువ కూడా తినకూడదు. ఎన్ని తింటారు? సదిపడి బయట పరేసాడు, నష్టం. ఇల్లు కావడం కష్టంగా ఉంది. ఇక లేచాడు బూతులకి, పనికి మళ్ళీ అట్లారా, మీరు సూత్రాలు చెప్పకముందు బాగానే ఉంది నాకు వ్యాపారం, సూత్రం చెప్పిన దగ్గర నుంచి నా వ్యాపారం బాగలేదు, 4 రోజుల నుంచి వ్యాపారం లేదు, దరిద్రం మీ వల్ల, అసలు ప్రార్థన బాటమే వేస్ట్ మీరు అని తగాది పెట్టుకున్నాడంట. కొట్టడానికి వచ్చాడంట. ఆపరా అని. అప్పుడు దెబ్బ వేసాడంట వాళ్ళ భార్యని. పనికి మాలిందని. అయినా దెబ్బలు కొడుతున్నా సోదరం చెప్పింది. సిగ్గిడిచిన వాళ్ళే, సిగ్గిరని నీకు చెప్ప నీతో ఏంది నాకని లోపలికి వెళ్ళి పడుకున్నాడు తలుపులు వేసుకుని. ఇక మరుసటి రోజు వెళ్ళాడు, సమస్యల వ్యాపారం జరగలేదు. చాలా బాధగా ఉన్నాడు. బుట్ట పక్కన పెట్టి మున్సిపల్ ఆఫీస్ ముందే బయట కూర్చున్నాడంట. బుట్ట పెట్టుకొని అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. వయసు వచ్చిన పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు, పెళ్లి చేయాలి, ఇల్లు గడవట్లా, ఏది నా బ్రతికెట్ట అయిపోతుంది, ఏ వ్యాపారం చేయలేను, ఏ పని చేయలేను నేను, ఏంటి అని అనుకుంటా కొంచెం దేవుడి మీద కోపంతో, ఏం చేసావయ్యా, నేను ఎట్ట ప్రార్థన రావట్లా, మా భార్య పిల్లలు ప్రార్థనకు వస్తున్నారు, ఏం చేసావు నువ్వు నాకు? నేను ప్రార్థన రమ్మంటాడు కదిలితే పాస్టర్. అప్పుడు నేనే ఉన్నా, ఇంటికి విషయంకి వచ్చినప్పుడల్లా అంట, అయ్యా ప్రార్థన రండి అయ్యా అని అడుగుతుంటే, కనపడ్డప్పుడల్లా ప్రార్థన రండి అని అడుగుతుంటే, ఆ పాస్టర్ కనపడితే చాలు ప్రార్థన రా, దేవుడు కార్యం చేస్తాడు, అది ముందు చేస్తాడు, ఎట్టొచ్చేది నేను నాకేం చేసాడు అని దేవుడి మీద కోపంతో కూర్చున్నాడంట. అప్పుడు ఒక ఆయన బయటకు వచ్చాడు, జేబులో చేయబెట్టుకొని టక్కేసుకొని కొన్నిట్లు వచ్చి, ఎవరవయ్యా నువ్వు అన్నాడంట. అయ్యా నేను ఊరికి కూర్చున్నానయ్యా. ఏం పేరు నీ పేరు చెప్పాడంట. ఏందో బుట్ట సమస్యలు అయ్యా, అయిపోయినాయా, ఏమి ఈరోజు ఎక్కడ బేరం దొరకలేదయ్యా, చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, 2 వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారయ్యా, పెళ్లి కావాలి, రూపాయి డబ్బులు ఏ పని చేయలేను, మా భార్య పిల్లలు ఏ పనికి వెళ్ళరు, పిల్లలు చదువుకుంటున్నారు, ఏ వ్యాపారం లేదు, ఈ మధ్య ఇది కూడా కావట్లేదు, ఇంట్లో బియ్యం కూడా లేని పరిస్థితి, ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను అయ్యా, అందుకనే వచ్చి కూర్చున్నాను ఇక్కడ, ఆలోచించుకుంటున్నాను, ఇటు వెళ్తా ఉన్నాడు కూర్చున్నాను. ఏం చదువుకున్నాను అన్నాడంట పెద్ద ఆయన. 10వ తరగతి చదివానయ్యా, సర్టిఫికెట్లు ఉన్నాయా, పాస్ అయ్యా, ఉన్నాయ్యా, నీ వయసు అంతా 50. ఉద్యోగం ఏమైనా ఇస్తే చేస్తావా అన్నాడంట. అయ్యా నాకు ఎవరిస్తారా 50 సంవత్సరాల వయసులో, ఇస్తే చేస్తావా, ఇస్తే ఎందుకు చేయనయ్యా అన్నాడంట. చేస్తావా, వాచ్మెన్గా చేస్తావా, చేస్తా, నైట్ డ్యూటీ చేయాలి, చేస్తావా, చేస్తానయ్యా, పో నీ సర్టిఫికెట్లు తెస్తారా, పో నీకు ఉద్యోగం ఇస్తాన్నాడు. ఒక ఫామ్ ఫిల్అప్ చేసి సొంతకం పెట్టించుకుని నీ చేత రోజు నైట్ డ్యూటీకి రా, నీ జీతం 15,000 అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత జీతం పెరిగింది.
రిటైర్డ్ అయిపోయాడు ఆయన. అట్లా దేవుడు కార్యం చేశాడు, ఆశీర్వదించాడు. ప్రభు చేయలేదంటే ఏమీ లేదు. ఆమె అలాగే ఇంకొక మాట, కీర్తన 33:1 వచ్చిన చూడు, దానికి సంబంధించిన మాట. చేయుట స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులు కన్ఫామ్గా స్తుతిస్తారు. అలా స్తుతిస్తే యథార్థవంతులకు ఏమొస్తుందంట? శోభ కలుగుతుంది. ఇది పర సంబంధమైన మాట. శోభ అనగా ఐశ్వర్యము, శోభ అనగా ప్రభావము, శోభ అనగా మహిమ, శోభ అనగా గొప్ప శక్తి. ఆయన శోభ గలవాడు. ఆ శోభ మనకు వచ్చిందంట. అనగా యేసయ్యలో ఉన్నటువంటి శోభ అనే పరిపూర్ణతకు వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. యథార్థవంతుడవై స్తుతిస్తే నీకు శోభ కలుగుతుంది. యేసయ్య అంత పరిపూర్ణతకి ఎదుగుతావు. యేసయ్య అంత భక్తిపరులుగా మార్చబడతావు. యథార్థవంతుడు అంటే వాక్యాన్ని విన్న తర్వాత బైబిల్లో ఎలా ఉన్నది, వాక్యం ఎలా చెప్పాం జాగ్రత్తగా విని గుండెల్లో దాచుకొని వాక్యానుసారంగా జీవించే వాళ్ళే యథార్థవంతులు. యథార్థముగా బ్రతుకుతూ దేవుణ్ణి స్తుతిస్తే శోభ కలుగుతుంది. దేవుడని యెహోవా ఆ సూర్యుడును దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కొద్దిగట్టిగా చెప్పట్లు. యథార్థంగా ప్రవర్తిస్తే శోభ కలుగుతుంది. ఏ మేలు చేయక మానడు అంటే అన్ని మేలులు చేస్తాడు ఆయన. యథార్థవంతుడవై దేవుణ్ణి స్తుతిస్తే అన్ని మేలులు చేస్తాడు ఆయన. అన్ని మేలు ఎక్కడున్నాయి? యథార్థవంతుడవై స్తుతించటంలోనే ఉన్నాయి. మరి స్తుతిస్తావు, స్తుతించవా? ఎక్కడికి వెళ్ళినా స్తోత్రం 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 అనే మాట నీ నోట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9-7 నీ సేవకుల భాగ్యము, ఈ సేవకుల భాగ్యము మంచిది. సముఖమున నిలిచి నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. చాలు. ఎవరన్నారు ఈ మాట? షేబాదేశపు రాణి. ఎవరితో? సొలొమోనుతో. సొలొమోను యేసయ్యకి సాదృశ్యము, షేబారాణి సంఘానికి సాదృశ్యం. ఆవిడ అంటుంది, చూడు సొలొమోను రాజా, నీ దగ్గర సేవకులు ఉన్నారు కదా, నిన్ను సేవించేవారు. వాళ్ళందరూ నీ సముఖములో, నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞానము కలిగిన మాటలు వింటున్నారే, వాళ్ళు ధన్యులు. సముఖము, సన్నిధి అంటే మందిరం. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఆసక్తితో శ్రద్ధగా దేవుని మాటలు విని వాక్యాన్ని గుండెలో దాచుకోడు, వాక్యాన్ని మర్చిపోకూడదు. ఈ వాక్యాన్ని నేను జీవితం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకో. వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వు ప్రభునడు. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. మంచిది అంటుంది ఆవిడ. ఏది మంచిది అంటే, రాజా నీ సముఖములో ఉండి ఈ సేవకులు నీ జ్ఞానము కలిగిన మాటలు వింటున్నారే, అది మంచిది. ఎన్ని పనులన్నా ప్రక్కన పెట్టి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి అసలు వాక్యాన్ని జాగ్రత్తగా వినటమే మంచిది. వాక్యం వినటం వల్ల ఏం జరుగుతుందంట? 10-17 రోమిలికి రాసిన పత్రికలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చాలు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. విశ్వాసానికి మరొక పేరు నమ్మకం. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం నీకు కలుగుతుందో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్త దీవెనలు ఎక్కడ ఉన్నాయంటే వాక్యం వినుటలోనే ఉన్నాయి.
వాక్యం వినటం వల్ల మంచి జరుగుతుంది. ఏంటంటే వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన సమస్త దీవెనలోకి యోగ్యముగా నువ్వు మార్చబడతావు. వాక్యం వినటం వలన ఎన్ని దీవెనలు కలుగుతాయి. అందుకని వాక్యం వింటే నువ్వు బాగుపడతావని దేవుడికి తెలుసు, సైతానికి తెలుసు. నేను వాక్యం విన్ననివాడు సాతానుగాడు. వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని పక్కన పెట్టుకొని బొగ్గ లాగటం, మూతి లాగటం, ముక్కు లాగటం. మందిరానికి వచ్చావా, ఏం పట్టించుకోకు, వాక్యం జాగ్రత్తగా వినాలంతే. ఇప్పుడేం చెప్తారా, దేవుడేం మాట్లాడతాడా రాని. మూడోది చదువు, ఆదికాండం 1:4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు మంచిది. వెలుగు అనగా పరిశుద్ధత, చీకటి అనగా పాపము. వెలుగు మంచిది అన్నాడు అంటే పరిశుద్ధత మంచిది. పరిశుద్ధంగా బ్రతికితే మంచి జరుగుతుంది. అదే లేవీకాండం 11:44 చూడు, అక్కడేమంటాడు, యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. చాలు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? ఆయన వచ్చి నిన్ను కౌగిలించుకోవాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పిల్లోడిని హత్తుకోవాలంటే పిల్లోడు ఎలా ఉండాలి? ఇప్పుడు శుభ్రంగా ఉండాలి. యేసయ్య నిన్ను ఎత్తుకోవాలంటే, హత్తుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నువ్వు ఎత్తుకోవాలి, పిల్లల్ని హత్తుకోవాలి, వాళ్ళకి అడిగిందల్లా కొనిపెట్టాలి అంటే పిల్లలు శుభ్రంగా ఉంటేనే. అందుకే యేసయ్య అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు? నేను వచ్చినప్పుడు నిన్ను హత్తుకోవాలి, నేను వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకోవాలి, నేను నిన్ను ముద్దాడాలి, నీవు అడిగింది ప్రతి కొనిపెట్టాలి అంటే నేను పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. అలాగే నా సింహాసనం మీదకు నువ్వు రావాలి, నా ఒడిలో కూర్చోవాలంటే నేను పరిశుద్ధుడని కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండకపోతే నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరకు రావు. అదే దాని అర్థం. అర్థమైందా? ఎవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. ఒక మాట చూడు, ముగించుకుందాం. 11:16 రోమిలికి రాసిన పత్రిక. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. చాలు, తలల పైకెత్తి నా వైపు చూడండి. ఇంత పెద్ద ముద్ద ఉంది, ఇలా తీసుకొని ఇలా చేస్తావు. ఒక ప్లాస్టిక్ పేపర్ లాగా ఉండేది కదా, దాని మీద ఇలా పెడతావు. చేతిలోకి తీసుకున్న ముద్ద ఉందే, ఈ ముద్ద పవిత్రమైతే ఆ ముద్ద అంతా పవిత్రమే. ఇలా నేను ముద్ద చేసా, పిండి తీసుకొని ముద్ద చేసా, చేయగానే లోపల ఏముంది? ముద్ద ఉంది. పైకి ఏం కనపడుతుంది? పిడికిలి కనపడుతుంది. నా పిడికిలంతా నా గుండె ఉంటుంది, నీ పిడికిలంతా నీ గుండె ఉంటుంది. లోపల ముద్ద ఉంది. ఇక్కడ పిడికిలి అనగా హృదయము, లోపల ఉన్న ముద్ద అనగా హృదయము లోపల ముద్ద పరిశుద్ధమైనది అయితే ముద్దంతా పవిత్రమే. అనగా పిడికిడి లోపల ఉన్న ముద్ద పరిశుద్ధముగా ఉండాలి, ఉంటే అదంతా పరిశుద్ధమే అన్నాడు. పిడికిలి అనగా హృదయము లోపల ఉన్నటువంటి ఆలోచన పవిత్రంగా ఉండాలి. హృదయము లోపల విశ్వాసం పవిత్రంగా ఉండాలి. హృదయం లోపల ప్రేమ పవిత్రంగా ఉండాలి. ఒక ముద్ద పెట్టాయి అనగానే ఇట్లా ముద్ద చేసి పిల్లలు మనకి ఇలా ఇస్తారు. ఈ ముద్ద దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళంట ఒట్టి చేతులతో కనపడకూడదంట. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు? తీసుకొని కనపడకుండా, అంతేనా? నువ్వేమిస్తున్నావు తెలియకూడదు. ఇలా తీసుకో, కనపడకుండా చెయ్యి అడ్డం పెట్టి దాని లోపల వేస్తావు, లేదా కనపడకుండా సంచిలో చేయి పెట్టి వేస్తావు. అది ఎవరికి తెలియకూడదు నువ్వు వేసి కానుక. ముద్ద పవిత్రము అనగా దాని అర్థం ఏంటంటే, ఒకటి నీవు ఇచ్చేది పవిత్రంగా ఉండాలి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే, ఇందాక చెప్పా ఏమని, పైన కనపడి పిడిగడంటే హృదయము, లోపల ఉన్న ముద్ద అంటే హృదయం లోపల ఆలోచన పవిత్రంగా ఉండాలి. ముద్ద పవిత్రంగా ఉండాలి. ఇచ్చేటప్పుడు
నీవు పవిత్రంగా ఉండాలి. నీ మనస్సు ఎలా? విశ్వాసంతో ఉండాలి. నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు మరలా నాకు ఇస్తాడు, విశ్వాసముతో. రెండోది ఏంటి? మంచి మనసుతో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చువారిని అంట దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట. ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడంట. ఉత్సాహంగా ఇవ్వాలి, పవిత్రమైన మనసుతో ఇవ్వాలి. అంటే అపవిత్రమైన మనసు ఎలా వచ్చింది? ఒక ఆయన అన్నాడు నాతో, ఇదంతా మాదే కదా అన్నాడు నాతో. మేమిచ్చిన కానుకతో పాస్టర్ గారు పెద్దోడైపోతున్నాడు అనుకోగాక. అలాంటి చెడ్డ ఆలోచన నీ మనస్సులో ఉండకూడదు. ముద్ద పవిత్రమైతే, ఇక్కడ ముద్ద అంటే నువ్వు ఇచ్చేది పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైన ఆలోచన రాకూడదు. మేమిచ్చే దశభాగం వల్ల, మేమిచ్చేటువంటి కానుకల వల్ల పాస్టర్ గారు పెద్దోడు. నేనేం పాస్టర్ పెద్దోడైపోవట్లా. దేవుడు ఇప్పుడు పిలిస్తే నేను వెళ్ళిపోతా. ఏమైనా తీసుకెళ్తానా? కారు తీసుకెళ్తానా? స్థలం తీసుకెళ్తానా? మందిరం తీసుకెళ్తానా? సౌండ్ స్టేషన్ తీసుకెళ్తానా? ఏమి తీసుకెళ్ళను. దేవునికి ఇచ్చావు. నేను దశభాగం ఇస్తే పాస్టర్ గారు పెద్దోడైపోతున్నాడు. దశభాగం ఇవ్వను. నేను ఇవ్వటం వల్ల కానుక ఈయన పెద్దోడైపోతుంది. నేను ఇవ్వనంటే నువ్వు ఇచ్చింది ఎవరికి? నాకా దేవుడికా? దేవునికి ఇచ్చావు. అది నేను దేవుని పరిచయంలో వాడుతున్నా. ఇంత పెద్ద స్థలం కొన్నానంటే ఎలా కొన్నాను? స్థలం అప్పు తీరిపోయింది, మందిరానికి కొన్ని కొంచెం అప్పులు. ఇంత పెద్ద మందిరం కట్టేవంటే ఎక్కడికి? అమెరికా డబ్బులు నెల జీతాలు రావు కదా. వచ్చిన ప్రతి పైసా జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నా. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడైతే ఈరోజు ఇంత పరిచయం ఉండేదా? కనుక ఈ ముద్ద అనగా హృదయం లోపల ఆలోచన. ఈ ముద్ద అనగా నీవు దేవునికి ఇచ్చేది. దేవునికి ఇచ్చేటప్పుడు నీ హృదయ ఆలోచన పవిత్రంగా ఉండాలి. నేను దేవునికి ఇస్తున్నా, దేవుడు నాకు ఇస్తాడు. ఇవుడి మీకు ఇవ్వబడు. నువ్వు ఇవ్వబడు, దేవుడు ఇవ్వడు. నేను దేవునికి ఇస్తున్నా, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నా, దేవుడు నాకు ఇస్తాడంతే. మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్య దిగవచ్చి మీ దాసుడుగా మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, మంచి దానిని హత్తుకుని ఉండుడి అని మీరు మాట్లాడారు. ఏది మంచిదో తెలియజేశారు. స్తుతించుట మంచిది, స్తుతి మా స్థితిని మారుస్తుందని, స్తుతిలో అద్భుతాలు జరుగుతాయని, ఆశ్చర్యకాలు జరుగుతాయని, స్తుతి దేవా నీ సింహాసనం కదిలిస్తుందని, స్తుతి దేవా నిన్ను మాకు దగ్గరగా చేస్తుందని, స్తుతి నీ రాజ్యాన్ని తీసుకుని వస్తుందని, స్తుతికి అసాధ్యమైనది ఏమీ లేదని స్తుతించాలి. దేవా మీరు మాకు నేర్పించారు. ఏక మనసుతో స్తుతించాలి. కష్ట నష్టాలలో కూడా, దీవెనలో కూడా స్తుతించాలని, మా స్థితిని మర్చిపోక నిన్ను స్తుతించాలని మీరు తెలియజేస్తూ వచ్చారయ్యా. ఎల్లప్పుడూ స్తుతించే వరకు ఉండాలని నేర్పించారు. అందుకు స్తోత్రం. రెండోది, ఈ నమ్మకం వలనే అన్ని దేవునికి యోగ్యముగా మార్చబడతామని మీరు నేర్పించారు. మూడోది, పరిశుద్ధత మంచిదని. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే ఉండను అన్నారు. దేవా మీరు వచ్చి మమ్మల్ని అత్తుకోవాలన్నా, ఎత్తుకోవాలన్నా, ముద్దాడాలన్నా, కౌగిలించుకోవాలన్నా, అడిగింది ప్రతిదీ మీరు మాకు ఇవ్వాలన్నా, దేవా మీ సింహాసనం మేము కూర్చోవాలన్నా, మమ్మల్ని కూర్చోబెట్టాలన్నా మీరు పరిశుద్ధులు కదా, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలని మీరు మాట్లాడారు. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధతలోనే అన్ని దీవెనలు ఉన్నాయి. పరిశుద్ధతలోనే పరలోక రాజ్యం ఉన్నది. పరిశుద్ధత లేనాడు ప్రభువును చూడలేడని లేఖనాలు చదువుతున్నాను. పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు మీ రాజ్యంలో ఉంటారని, మీలాంటి పరిశుద్ధమైన జీవితం మాకివ్వండి, మీలాంటి పరిశుద్ధమైన జీవితం మాకివ్వండి అని బ్రతిమలాడుకుంటూ అయ్యా మీ పరిశుద్ధమైన జీవితం చేయాలని నేర్పించారు. దేవా పరిశుద్ధ గురించి వాంఛ నూతనం కలుగు చేయండి. పాపను అసహించుకునే వ్యక్తులుగా మార్చండి. పరిశుద్ధమైన జీవితం చేయాలి. నిన్ను స్తుతించి బిడ్డలుగా మార్చండి అయ్యా. వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికి బిడ్డలుగా మార్చండి అయ్యా. బిడ్డలను బయలుదేరి వెళుతున్నారు. మీ సరైన సమకన తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరడానికి కృప చూపించండి, దీవించండి. నోటిని నవ్వు కలుగు చేయండి. దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. కన్నీటి నాటికి మార్చండి. అద్భుతాలు చేసి, ఆశ్చర్యకారాలు చేసి, ఆత్మకార్యాలు చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి సముఖ చేరి మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులను ముఖ్యముగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి వంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమె. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా.